నమస్తే, నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తమిళనాడు సీఎం సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారో ఆ సభ అంటే అది అయిపోయిన తర్వాత ఆ సభలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీని అసలు ఇప్పుడు మనం ఎలా చూడాలంటే? లేదు, అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. జరిగింది ఏంటంటే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా నిన్న తిరుమలలో వారాహి డిక్లరేషన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే భారతదేశంలో మనం సెక్యులర్ అని పేరే పెట్టుకుని కూడా సెక్యులర్ అంటే 2 వే ఉండకూడదు, 1 వే ఉండకూడదు, 2 వే ఉండాలి. అన్ని మతాలని సమానంగానే గౌరవించడమే సెక్యులరిజం. అందులో సెక్యులరిజం ఏంటి? మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు అనేది సెక్యులరిజం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే భారతదేశంలో ఇతర మతాలకు ఏదైనా అన్యాయం జరిగితే అన్ని గొంతులు మాట్లాడుతున్నాయి. చట్టాలు న్యాయస్థానాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. కానీ భారతదేశంలో మెజారిటీ ప్రజలు పాటించేటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులకు మాత్రం ఆ హక్కు లేకుండా అయిపోయింది. ఏదన్నా మాట్లాడితే సెక్యులర్ పేరుతో సూడో సెక్యులరిస్టులు విసుగుపడుతున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడతా గతంలో కూడా సనాతన ధర్మం గురించి తమిళనాడుకి సంబంధించిన ఈ రోజున ఆయన అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అతను ఏం మాట్లాడాడు? ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సనాతన ధర్మం అన్నది మలేరియాను డెంగ్యూ లాంటిది, దాన్ని పూర్తిగా నిర్మూలించాలని మాట్లాడాడు. మరి అలా సనాతన ధర్మాన్ని అంత విధంగా కించపరిచే మాట్లాడితే ఎవరు కూడా వ్యతిరేకించిన దాఖలాలు లేవు, మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదన్నా మాట్లాడుతుంటే ఒక రాజకీయాలు ఉంటాయి, అలాగే వ్యవస్థలోని ఈ వ్యవస్థలు కూడా ఏమీ సపోర్ట్ చేయట్లేదు. ఇది ఎంతవరకు సమంజసం? సనాతన ధర్మం అర్థమే క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా, లేకపోతే ఇస్లామిక్గా ముస్లిమ్స్గా అన్యాయం జరిగినా, హిందువులకు అన్యాయం జరిగినా సమానంగా రెస్పాండ్ అవుతేనే అది సెక్యులరిజం. అది కాకుండా ఒకరికేమో అనుకూలంగానో ఒకరికి వ్యతిరేకంగానో మాట్లాడితే ఎలా సెక్యులరిజం అవుతుంది అనే మాట్లాడతా ఈ విధంగా స్టాలిన్ లాంటి వాళ్ళే కాకుండా మిగతా చాలామంది ఈ రోజున మనం తిరుపతి ఇష్యూ వచ్చింది. తిరుపతి ఇష్యూ గురించి కూడా మాట్లాడుతుంటే దానికి కూడా అందులోని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే దాని మీద కూడా కామెంట్స్ చేయడం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా తిరుపతిలో డిక్లరేషన్ ఇస్తుంటే దాని మీద కూడా కామెంట్స్ చేస్తారు. చిన్నపిల్లలను చూడకుండా ఆడపిల్లల మీద, మైనర్ పిల్లల మీద కూడా చాలా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అంటే ఏమైపోయిందంటే మన వ్యవస్థలో ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. ఇప్పుడు రాముల వారి తలకాయ తీసేసినా మాట్లాడే పరిస్థితులు లేవు, రథాలను తగలపెట్టేసినా ఏం మాట్లాడట్లా, లేకపోతే ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొడతనే కూడా గతంలోని కొడాల నాని లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ చెక్క కదా, బొమ్మ కదా, మనం చేయించుకోవచ్చు కదా అనే మాటలు మాట్లాడారు. అంటే చాలా ఈజీగా హిందూ మతం మీద లేకపోతే సనాతన ధర్మం మీద చాలా ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారు. కానీ ఇతర మతాల మీద ఆ కామెంట్స్ చేయడానికి ధైర్యం ఎవరికి సరిపోదు, ఎవరు ధైర్యం సరిపోదు. అంటుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సనాతన ధర్మం పాటిస్తా అదే సందర్భంగా హిందూ మతాచారాలకు అనుగుణంగా ఉంటుంది. వారి భార్య క్రిస్టియానిటీ పాటిస్తుంది, ఆమె ఇష్టం, ఆమె వ్యక్తిగతం. అదేవిధంగా వారి బిడ్డ కూడా క్రిస్టియన్ మతాల సాతాలు పాటిస్తుంది ఆమె. అందుకని డిక్లరేషన్ ఇచ్చారు. చెప్పకపోతే ఎవరో పెద్ద పట్టించుకోరు, కానీ మనసాక్షి ప్రకారం ఉంటుంది కదా, అందుకనే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్రకారం, పైగా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఈ సైన్ చేశారు. దాన్ని కూడా తప్పుపడుతున్నారు. అంటే కనీసం ఒక అవగాహన లేకుండా ఇష్టారీతిన. పైగా ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కుతుంటే ఆయన నీరసంతో కొంత ఇబ్బంది పడితే దానికి కూడా వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, అందుకని ఎక్కలేకపోయాడు అనే మాటలు కూడా మాట్లాడారు. అసలు వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది కాబట్టి నేను కనీసం గుడి కూడా మెట్లు కూడా ఎక్కనివ్వలేడు, రానివ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డిని. నేనేమంటున్నానంటే దాదాపు 11 రోజులు ఆయన దీక్ష చేసిన తర్వాత అన్నపానీయులు ఆ రోజు లేదు, 11 అన్ని రోజులు దీక్ష చేసిన అన్ని రోజులు కూడా ఆహారం తీసుకోవాలా, కేవలం ఫ్రూట్స్ లేకపోతే పాలు తాగడమే. దాంతో ఖచ్చితంగా శరీరం బలహీనతగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆయన. దానికి కూడా అనేక రకాల కారణాలు చూపిస్తున్నారు. నేను ఏమంటుందంటే ఇది ఒకటేనే కాదు, ఏదైనా సనాతన ధర్మం పాటించేవాళ్ళు కానీ హిందూ ధర్మం పాటించేవాళ్ళు కానీ ఈ రోజుకైనా మనం మాట్లాడకపోతే, మన గొంతు ఎత్తకపోతే ఇంకెందుకు? ఇది అంటే ఇప్పుడు ఇస్లాం వాళ్ళకి సంబంధించి ఒక ట్రస్ట్ ఉంటుంది, వక్ఫ్ బోర్డు ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్ కానీ మిషనరీస్ ఉంటాయి. వాళ్ళ ఆస్తుల మీద కానీ వాళ్ళకి వచ్చేటువంటి నిధుల మీద కానీ ఎవరో టచ్ చేయరు.
కానీ హిందూ దేవాలయాల మీద దేవాదాయ శాఖ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చే మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం, అది తిరుమల కావచ్చు ఎక్కడైనా కావచ్చు, హుండీలో డబ్బులు వేస్తున్నాం. అది దేనికి వేస్తారండి ఎవరన్నా భక్తులు? ఆ గుడి డెవలప్మెంట్ అవ్వడానికి, అక్కడ పూజారులకి వాళ్ళకి జీతాలని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళందరినీ బలోపేతం చేయడానికి అక్కడ వేస్తారు విరాళాలు. కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే చోటకి ఉపయోగిస్తున్నారు. అది ఇతర మతాలకు జరుగుద్దా? అది చేయరు కదా. అందుకనే సనాతన ధర్మానికి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయండి. కానీ చాలా మంది కూడా ఇక్కడ తిరుపతి దేవస్థానానికి చాలా విరాళాలు వస్తూ ఉంటాయి. చాలా మంది అందులో ఏంటంటే హుండీలో కానుక రూపంలో వేస్తూ ఉంటారు. అదంతా కూడా అందరికీ చెందాలి అని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నేను అంటుంది. వేరేనప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు తీసుకుని ఇతర మతాలకి లేకపోతే వేరే కార్యక్రమాలు ఖర్చు పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు. మిషనరీస్కి చర్చెస్కి వచ్చే డబ్బులు ఉంటాయి, విదేశీ విరాళాలు ఉంటాయి, ఇక్కడ వచ్చే విరాళాలు ఉంటాయి. వాటిని వేరే కార్యక్రమాలు ఉపయోగిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు. అంటే హిందూ దేవాలయాలు అంటే లోకువా? హిందూ దేవాలయాల్లో అక్కడ భక్తులు ఇచ్చేటువంటి విరాళాలని ఆ దేవాలయాలకు ఖర్చు పెట్టకుండా, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణకి ఖర్చు పెట్టాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూముల పరిరక్షణకి వీటికి ఖర్చు పెట్టాలి. అంతే తప్ప రాజకీయాలు కానీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా తీసేసుకుని వేరే కార్యక్రమాల్లో ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? లేదు. సరైనటువంటి చట్టాలు లేవు. అందుకనే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటించడానికి ఒక నేషనల్ లెవెల్ కానీ అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా ఒక బోర్డు అంటే ఉండాలి. ఇక్కడ హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి ఒక బోర్డు అంటే ఉండాలని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఎవరో సాహసం చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఏదన్నా మాట్లాడితే మిగతా వర్గాల ఓట్లు పోతాయి అనే భయాలు ఉంటాయి. మనదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా మన ఇండియాలో. ఎవరైనా మాట్లాడితే భయపడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడుతున్నారు. నేను అలాగని చెప్పేసి మేము ఏదో హిందూ మతాన్ని భుజాన వేసుకోవడం కాదు, అన్ని మతాలకి వేరే మతానికి ఇబ్బంది కలిగినా నేను ఇలాగే రెస్పాండ్ అవుతా, ఏ మతం వాళ్ళకి ఇబ్బంది కలిగినా నేను ఇలాగే మాట్లాడతా. అంతే తప్ప అలాగని వాళ్ళు మాట్లాడి సంబంధించి సొంత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే సనాతన ధర్మానికి హిందూ వ్యవస్థకి ఏదైనా భంగం కలిగినప్పుడు మాట్లాడకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా కుదరదు. ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాం. ఇష్టం వచ్చినట్టు రకరకాల మంది ట్వీట్లు పెట్టేస్తున్నారు, లేదా సూడో సెక్యులిస్టులు కొంతమంది వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేసేస్తున్నారు, ఇక్కడ ఏదో ఇతర మతాలకు ఇబ్బంది కలిగేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కంటే మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చాలా సేఫ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, అందరితో కలిసి జీవిస్తున్నారు. కొంతమంది ఎవరో మత ఛాందస్వాదులు ఉంటారు, అది హిందువులా ముస్లింలా క్రిస్టియన్ కాదు, మత ఛాందస్వాదుల వల్ల ఇబ్బందికి తప్ప నిజంగా మతాచారాలు పాటించే వాళ్ళ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అదే జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా కలిసి ఉన్నాం మనం. సనాతన ధర్మం అంటేనే అది. నువ్వు దేవుడిని పూజించకపో, నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించు, అందరినీ కలుపుకునేటువంటి వ్యవస్థే సనాతన ధర్మం. దానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి కులాల వెనకాల మతాల వెనకాల లేకపోతేనేమో కొన్ని రాజకీయాలు ప్రాంతాలు వాటి వెనకాల గోడ దగ్గర దాక్కుంటామంటే కుదరదు. ఖచ్చితంగా బయట లాక్కొస్తాం. అది ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే. అదే సందర్భంలో మీకు ఉదయనిధి స్టాలిన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అతను వ్యాఖ్యలు చేసేసాడు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే దాని ఏమంటాడు, మళ్ళీ కొన్ని రాజకీయాలుగా వెనకాల దాక్కుంటాడు. ఈరోజు తమిళనాడులో నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాటల ప్రకారం కొంతమంది దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. అవును సార్, వాళ్ళకి స్టాలిన్ గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు, కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాదు. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కేరళ కమ్యూనిస్ట్ స్టేట్, అది ఎక్కువ మంది వాళ్ళ వామపక్ష భావజాలం వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటారు, రాజకీయమే అద్భుతంగా పాటిస్తారు వాళ్ళు. అలాగే తమిళనాడులో కూడా బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి. నేంటుంది ఆ మతాచారాలు పాటించేటువంటి ఆ ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలి. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేయడం, రోడ్ల మీదకి వచ్చి రాముల వారి విగ్రహాలను కూడా చెప్పులతో కొట్టడం, ఏమన్నంటే సెక్యులర్ కంట్రీ అని చెప్పుకోవడం, దాన్ని సెక్యులర్ కంట్రీ అనరు. అది ఇటువంటి విషయాల మీద నేను మాట్లాడారు. స్టాలిన్ గారి కుటుంబంలో కూడా వాళ్ళ తండ్రి గారి కానించి, అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ తాతగారి కాలం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ హిందూ మతాచారాలు పాటిస్తున్నారు, వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. నా స్టాలిన్ గారి భార్య కూడా గుళ్ళు తిరిగింది. ఆమె నా భర్తకి ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి ఆమె గుళ్ళు గోపురాలు తిరిగింది. అది ఆవిడ ఇష్టం. ఈయన నాస్తికుడో లేకపోతే వేరే మతాచారాలు పాటిస్తారో మనకు తెలియదు, ఎక్కువగా నాస్తికుడు అనుకుంటాం. అందుకని ఉదయనిధి స్టాలిన్ కూడా నాస్తికుడిలాగా మాట్లాడతాడు. అంటే నువ్వు నాస్తికుడు కావచ్చు, ఆస్తికుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు హక్కు లేదు వేరే మతాలని కించపరచడం. అందులోని భారతదేశంలో అత్యధికమైనటువంటి జనాభా పాటించేటువంటి ఈ హైందవ మతాన్ని కానీ లేకపోతే సనాతన సాంప్రదాయాలను కానీ విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వు పాటించుకోపో. ఇదే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.